కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసిన ఎన్ఆర్ఐ పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాకు చెందిన చామర్తి రామలచ్చారావు అనే వ్యక్తి బిజినెస్ డెవలప్మెంట్ పేరిట లక్షల రూపాయల అప్పుగా తీసుకున్నాడు. బాధితులు తమ డబ్బును తిరిగి చెల్లించమని అడగడంతో చేతబడి చేసి చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. అదే తరహాలో గుడి యజమానిని సైతం మోసం చేయడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. the president of Pragati Nagar in a complaint basis మీద ఒక కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది 430 of 2025 ఎఫ్ఐఆర్ నంబర్ అండర్ సెక్షన్ 316 క్లాస్ 2 318 క్లాస్ 4 351 క్లాస్ 2 రెడ్యూల్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ అంటే చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో ముగ్గురు నేరస్తులు ఉన్నారు. చామర్తి రామలచ్చారావు అండ్ ఇంకా ఇద్దరండి, ప్రసాద్ అండ్ ఇంకొకరు. దాంట్లో తను ఈ ముగ్గురు కలిసి కంప్లైంట్ దగ్గర ఒక 20 lakhs రూపీస్ తీసుకొని చీట్ చేసిరని కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు జరిగినప్పటి నుంచి ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. A1 వచ్చేసి రామలచ్చారావు వచ్చేసి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. తర్వాత అతను అప్పుడు యూఎస్కి వెళ్ళిపోయిండు. తర్వాత వచ్చేసి ఈయన పేరు మీద ఎల్ఓసి ఓపెన్ చేయడం జరిగింది, లుకౌట్ సర్క్యులర్ ఓపెన్ చేయడం జరిగింది. 25 జూన్ 2026 ఇతను యూఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇమిగ్రేషన్లో ఇతన్ని డీటైన్ చేయడం జరిగింది. ఎల్ఓసి బేసిస్ మీద ఈయన డీటైన్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నేను అమెరికాలో 27 సంవత్సరాల నుంచి ఉన్నాను స్వామి. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ని ఒకటి ఓపెన్ చేశాను. గత 5 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో రామశర్మ గారిని ఒక ప్రీస్ట్ గా తీసుకొచ్చాను. 2024లో తీసుకొచ్చాను. అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. గత ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం కావస్తుంది. ఫస్ట్ 1.5 year బాగానే ఉన్నారు స్వామి. తర్వాత గత 1 year నుంచి గుడికి నెగిటివ్ గా, గుడి మీద చెడు ఎక్కువ ప్రచారం చేస్తూ, గుడి డబ్బులు కూడా, గుడి వచ్చిన డొనేషన్లు కానీ ఇవన్నీ వేరే ఇక్కడ ఒక జనార్దన్ జీ అని ఒక వాలంటీర్ ద్వారా సో ఆయన పేరు మీద కొట్టించుకొని చేశాడు. సో దీంట్లో భాగం యాజ్ పర్ రామశాస్త్రి ప్రకారం 60% వచ్చేసి రామశర్మ తీసుకున్నట్టు అండ్ 40% కిషోర్ శర్మ తీసుకున్నట్టు ఆయన చెప్పిన దాని ప్రకారం చెప్తాను స్వామి. కిషోర్ శర్మ కూడా ఈ రోజే ఈయనతో పాటు ఇండియా వచ్చాడు. వాళ్ళ బావగారు శ్రీనివాస శర్మ గారిని నేను బయటికి పంపించాక నేను బయటకు పంపించలేదు స్వామి. ఆయనే బయటికి పంపించి, ఎందుకంటే ఈయన ఎక్కువ డబ్బులు మేక్ చేసుకోవడానికి, ఇట్లా దొంగతనం చేయడానికి కోసం ఆయన వాలంటీర్గా పంపించి చేశాడు. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసిన ఎన్ఆర్ఐ పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాకు చెందిన చామర్తి రామలచ్చారావు అనే వ్యక్తి బిజినెస్ డెవలప్మెంట్ పేరిట లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. బాధితులు తమ డబ్బును తిరిగి చెల్లించమని అడగడంతో చేతబడి చేసి చంపేస్తారని బెదిరించినట్లు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, తర్వాత డెవలప్మెంట్ పేరిట లక్ష రూపాయలు అప్పుగా తీసుకుని మోసాన్ని పాల్పడేటువంటిది ఒక ఎన్ఆర్ఐ పూజారిని సైబరాబాద్ అంటే దాచుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది దగ్గర తను ఈ విధంగా డబ్బులు వసూలు చేశాడు. అందులో ముఖ్యంగా తనకు సంబంధించి అంటే తన భార్య తర్వాత స్నేహితుల పేరిట తన కంపెనీ డైరెక్టర్ గా ఉన్నట్టుగా ఇంత ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం పేరుతో తను అక్కడ పెట్టుబడి పెట్టారు కాబట్టి నాకు అప్పుగా ఇవ్వాలంటూ కూడా ఆయన కొంత దగ్గర అప్పు చేశాడు. అప్పు చేసే క్రమంలో ఒక సాఫ్ట్వేర్ బాధితుడు, బాధితులకు సంబంధించిన సాఫ్ట్వేర్ బాధితులు తను 40 లక్షల వరకు అప్పు ఇచ్చాడు. తనకు సంబంధించి ఇంకా 5 లక్షల రూపాయలు ఇప్పుడు చెల్లించాల్సింది. అయినప్పటికీ ప్రతిరోజు రేపు మాపడి వాయిదా వేయడంతో పాటు తర్వాత బెదిరింపులు పాల్పడడం, చేతబడి చేస్తారంటూ కూడా బెదిరించడం లాంటి చేయడంతో అది కొంత ఆయన ఫిర్యాదు గురి చేశాడు. సో అదొక ఎఫ్ఐఆర్ అయింది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పూజారి ఎవరైతే టెంపుల్ కి సంబంధించిన ట్రస్ట్ చైర్మన్ ఉంటాడో అతనికి సంబంధించి కూడా ఇదే తరహా మోసం పలపడంతో ఆయన కూడా అమెరికాలో కేసు నమోదు చేసింది. దీంతో తను ఇండియాకి పార్టీ వస్తున్న క్రమంలో ఆల్రెడీ లుకౌట్ నోటీసులు అతను పేరు ఉన్నాయి కాబట్టి శంషాబాద్ పోలీసులు అతను అదుపులోకి తీసుకుని రాజపల్లి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చాలా మందికి ఈ విధంగా డబ్బులు ఇవ్వాల్సింది కాబట్టి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో రికవరీ చేసే ప్రయత్నం అయితే పోలీసులు. Right, Ramana. Thank you for the updates.